ఎమ్మెల్సీల క్వార్టర్స్ అయితే ఏమి, ఐఏఎస్ బిల్డింగ్స్ అయితే ఏమి, క్వార్టర్స్ అయితే ఏమి, హెచ్ఓడీల ఆఫీసులు అయితే ఏమి, హైకోర్టు జస్టిస్ బిల్డింగ్లు అయితే ఏమి, 9 నవనగరాలు, స్పోర్ట్స్ సిటీ, స్పిరిచువల్ సిటీ, అదేవిధంగా ఐటీ హబ్లు, ఇవన్నీ నవనగరాలు నిర్మించడానికి మాకు 2 లక్షల కోట్ల ఎస్టిమేషన్ ఉంది. మేము దాన్ని ఓవర్ నైట్ ఖర్చు చేయము, రేపు పొద్దునే ఖర్చు చేయము. ఈ యొక్క 3 సంవత్సరాలలో క్రమక్రమంగా ఖర్చు చేస్తూ రాజధాని ఇస్తామని మేము మా యొక్క ఎజెండా. అంతెందుకు 2024 ఎన్నికలకు పోయినప్పుడే మా ఎజెండా అమరావతి రాజధానిగా ఉంటుందని ఎజెండా పోయాం. నువ్వేం చెప్తావు? 3 రాజధాని, విశాఖపట్నం రాజధాని పెడతాను, వైజాగ్ రాజధాని పెడతాను, ఇంకొక చోట రాజధాని పెడతాను, నువ్వు పోయావు. అసలు ఎన్నికలకి ప్రజలు నిన్ను ఆదరించారా? ప్రజలు మేము అమరావతి కడతామని చెప్పంగానే కదా మాకు 164 సీట్లు ఇచ్చింది. అది వదిలిపెట్టి బుద్ధి పుట్టినప్పుడల్లా వచ్చేది మా విగాన్ అనేది, జా విగాన్ అనేది ఏంది? ఇవన్నీ నాకు అర్థం కాదు. కాదయ్యా, నువ్వు రిజెక్ట్ అయినటువంటి వ్యక్తి, నిన్ను ప్రజలు తిరస్కరించిన వ్యక్తి, నువ్వేంది మాకు సలహాలు ఇచ్చేది? ప్లాన్ ఏ అంటే 3 రాజధానులంట, ప్లాన్ బి అంటే మా విగాన్ అంట. నువ్వెవరయ్యా మాకు ప్లాన్లు ఇచ్చేదానికి? నీకేం అర్హత ఉంది? నీకేదైనా ఇప్పుడు అవినీతి అంటున్నావు, నేను సూటిగా అడుగుతున్నానయా. విశాఖపట్నంలో అదేదో ప్యాలెస్ కట్టుకున్నాడు, రుషికొండ ప్యాలెస్, 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నాం. దాంట్లో అవినీతి కనిపించలేదా? పాస్బుక్ పైన ఫోటో వేసుకున్నాం, 750 కోట్లు ఖర్చు అయింది, దాంట్లో అవినీతి కనిపించలేదా? సర్వే రాళ్ల పైన నీ బొమ్మలు వేసుకున్నావు, 1000 కోట్లు ఖర్చు అయింది, దాంట్లో అవినీతి కనిపించలేదా? నిన్నటికి నిన్న జగనన్న సెంటు భూముల పథకంలో కోట్లాది రూపాయలు దోచుకున్నట్టు పత్రికలలో ప్రధాన శీర్షిక వార్తలు, దాంట్లో అవినీతి కనిపించలేదా? లిక్కర్ కుంభకోణంలో మీ వాళ్ళంతా జైలుకు పోలేదా? టీటీడీలో కల్తీ నెయ్యి కుంభకోణంలో జైలుకు పోయి చెప్పకూడదు తినలేదా? వీటి గురించి చర్చిద్దాం రావు. ఒకటే మేడం, సాక్షి మరియు దాని యొక్క అనుబంధ ఛానల్స్, సాక్షి మరియు దాని అనుబంధ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రం పిలిపించుకోవటం, కూర్చోవటం, ఈయన కావాల్సినటువంటి సోదంతా అక్కడ వెళ్ళగక్కటం, ఈయన ఆవేదన అంతా ఆ ఛానల్స్ ముందు వెళ్ళగక్కటం, మళ్ళీ వెళ్ళిపోవటం. నీకు సమాధానం కావాలంటే ఏ మీడియా మిత్రుడైనా చెప్పగలడా? నీకు సమాధానం కావాలంటే అసెంబ్లీకి రా, ఏమిస్తాం, ఏం సమాధానం కాదు. అదొకలు పెట్టేసి ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు, ఈ పిచ్చి వాగుడు ఎందుకు? ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి